జూన్ 24 కేరళలోని మన్నార్ పోలీస్ స్టేషన్కు ఒక కవర్ వచ్చింది. అందులో ఒక అనామక లెటర్ ఉంది. దాన్ని పంపిన వారి పేరు కానీ అడ్రస్ కానీ దాని మీద లేదు. ఆ కాగితం నుంచి ఒక వింతైన వాసన వస్తోంది. ఆ మిస్టీరియస్ లెటర్లో రాసిన విషయాలు చదివి అక్కడి పోలీసులందరూ షాక్ అయ్యారు. ఒక కానిస్టేబుల్ ఆ కవర్ తెరిచి చూశాడు. దాని మీద ట్రూ షిట్ అని రాసింది. చాలా కాలం తర్వాత ఈ ట్రూ స్టోరీ ఎపిసోడ్ను నేను రికార్డ్ చేస్తున్నాను. అందుకే ముందే చెబుతున్నాను, మీ కళ్ళు మూసుకుని ప్రశాంతంగా ఈ స్టోరీని వినండి. నేను చెప్పే విధానం మీ మైండ్లో ఆ విజువల్స్ను నేరుగా క్రియేట్ చేస్తుంది. మీకు ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా ఉండాలని నేను ఎక్కువ ఎడిటింగ్ చేయడం లేదు. కాబట్టి ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ఈ కథలోకి వెళ్ళిపోండి. 2007వ సంవత్సరం కేరళలోని మన్నార్. ఆ ఊరిలో కళ అనే ఒక అమ్మాయి ఉండేది. చూడటానికి చాలా సాదాసీదాగా ఉండే ఆ అమ్మాయి వయసు కూడా పెద్ద ఎక్కువేం కాదు. కళకు అనిల్ అనే ఒక అబ్బాయి అంటే చాలా ఇష్టం. కళ వాళ్ళ ఇంటికి 2 వీధుల అవతల అనిల్ ఇల్లు ఉండేది. అప్పుడప్పుడు దారిలో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు వాళ్ళు కలుసుకునేవాళ్ళు. పరిచయం కాస్త నెమ్మదిగా ప్రేమగా మారిపోయింది. ఒకరిని విడిచి ఒకరు ఉండలేనంతగా వాళ్ళు దగ్గరైపోయారు. కళ అనిల్ను పెళ్లి చేసుకోవాలి అనుకుంది. కానీ అక్కడే ఒక ప్రాబ్లం వచ్చింది. వాళ్ళిద్దరిది వేరువేరు కాస్ట్. పైగా ఒకే కులంలో పెళ్లి చేసుకోవడం ఆ ఊరి ఆచారం. కాబట్టి తమ కుటుంబ సభ్యులు ఈ పెళ్లికి ఒప్పుకోరని వాళ్లకు బాగా తెలుసు. అయినా సరే ఇంట్లో వాళ్లను ఎదిరించి తమ పంతం నెగ్గించుకున్నారు. 2007లో వాళ్ళిద్దరూ పారిపోయి పెళ్లి చేసుకున్నారు. దీనివల్ల కళ కుటుంబ సభ్యులు ఆమెతో సంబంధాలన్నీ తెంచేసుకున్నారు. అనిల్ కూడా తన ఇల్లు వదిలేసి దూరంగా ఒక రెంటెడ్ హౌస్లో కాపురం పెట్టాడు. వాళ్ళ జీవితం చాలా సాఫీగా సాగుతూ వచ్చింది. 1.5 సంవత్సరాల తర్వాత వాళ్ళకు ఒక బాబు కూడా పుట్టాడు. లైఫ్ నార్మల్గానే ఉన్నప్పటికీ వాళ్ళ మధ్య అప్పుడప్పుడు చిన్న గొడవలు జరుగుతుండేవి. బాబు పుట్టిన తర్వాత వాళ్ళ బాధ్యతలు కూడా పెరిగాయి. మరి పిల్లాన్ని పోషించడానికి అనిల్ కన్స్ట్రక్షన్ వర్కర్గా పనిచేస్తూ ఎక్కువగా బయటే ఉండేవాడు. ఆ సమయంలో కళకు ఒక చైల్డ్హుడ్ ఫ్రెండ్ ఉండేవాడు. ఆమెను పలకరించడానికి అతను తరచూ వాళ్ళ ఇంటికి వస్తుండేవాడు. ఎక్కువ సమయం ఇంటి బయటే ఉండే అనిల్కు ఈ విషయం అస్సలు నచ్చేది కాదు. ఇది క్రమంగా అనిల్ మనసులో అనుమానానికి దారితీసింది. కళకు ఆ ఫ్రెండ్తో ఏదో అఫైర్ ఉందనే అనుమానం అతనిలో పాతుకుంది. దీనివల్ల వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగాయి. ఈ గొడవలు రోజురోజుకు మరింత తీవ్రమయ్యాయి. ఒకరి మీద ఒకరు నిందలు వేసుకునే స్థాయికి వెళ్ళిపోయారు. 2009 వచ్చేసరికి వాళ్ళ పెళ్ళై దాదాపుగా 2 సంవత్సరాలైంది. నిజానికి అనిల్ కళను చాలా ప్రాణంగా ప్రేమించాడు. కానీ ఆ అనుమానం అంతటినీ నాశనం చేసింది. ఆ ఇద్దరిలో ఎవరో ఒకరు మోసం చేయాల్సిన పరిస్థితి రాగా ఆ మోసం కళ వైపు నుంచే జరిగింది. కళ అప్పటికే ఇంకొకరిని ఇష్టపడడం మొదలుపెట్టేసింది. ఆమె సూరజ్ అనే ఒక వ్యక్తితో ఎక్కువ సమయం గడపడం స్టార్ట్ చేసింది. అలా వాళ్ళిద్దరూ ప్రేమలో పడ్డారు. మరోసారి ఆ తర్వాత ఒకరోజు అనిల్ గుండె ముక్కలయ్యే సంఘటన జరిగింది. అదే రోజు కళ సూరజ్ అనే ఆ వ్యక్తితో పారిపోయింది. కళ గుర్తొచ్చినప్పుడల్లా అనిల్ చాలా బాధపడేవాడని చుట్టుపక్కల వాళ్ళు గమనించారు. వాళ్ళ మధ్య వచ్చిన గొడవలకు కారణం కళ అఫైర్ అని తెలిసిన చాలా మంది అనిల్ను చూసి జాలిపడ్డారు. కానీ ఈ విషయం వల్ల కళ తల్లిదండ్రులు మరింత కుమిలిపోయారు. మొదట తమను ఎదిరించి పెళ్లి చేసుకుంది. ఇప్పుడు వేరే వాడితో పారిపోయింది అనే వార్త వాళ్ళ పరువును మంటగలిపింది. ఆ తర్వాత వాళ్లకు కళతో ఎలాంటి సంబంధం లేకుండా పోయిందనుకోండి. ఆ సంఘటన జరిగిన తర్వాత ఎవ్వరూ కూడా కళను వెతికే ప్రయత్నం చేయలేదు. ఆమె ఎక్కడికి వెళ్ళిందో ఎవరికీ తెలియదు. కొంతకాలం గడిచిన తర్వాత అనిల్ 2వ పెళ్లి చేసుకున్నాడు. మెల్లగా అతని జీవితం మళ్లీ గాడిలో పడింది. కళ తన కొత్త ప్రియుడితో ఎక్కడుందో అప్పుడప్పుడు ఎవరో ఒకరు అనిల్కు చెబుతూనే ఉండేవారు. కానీ అతను ఎప్పుడూ ఆమె కోసం వెళ్లాలని ప్రయత్నించలేదు. అనిల్ తన లైఫ్లో తను హ్యాపీగా ఉన్నాడు. జరిగిపోయిన పాత విషయాలను అతను మళ్లీ తవ్వాలనుకోలేదు. ఆ సమయంలో కళ ఎక్కడుంది, ఏం చేస్తుంది అనే విషయాలు అనిల్కు అస్సలు అవసరం లేదు కదా. అలా కాలం గడుస్తూ సంవత్సరాలు గడిచిపోయాయి. అనిల్ తన పని మీద కేరళలో పెద్ద నగరాలకు, అలాగే దేశం దాటి సౌత్ ఆఫ్రికా లాంటి చోట్లకు వెళుతూ ఉండేవాడు. ఈ గ్యాప్లో అనిల్తో పాటు మిగతా వాళ్ళంతా కూడా కళను పూర్తిగా మర్చిపోయారు. అసలు కళ అనే అమ్మాయి ఒకప్పుడు ఇక్కడ ఉండేదనే విషయం కూడా ఎవరికీ గుర్తులేదు. అలా 2023 వచ్చింది. అనిల్ తన కన్స్ట్రక్షన్ వర్క్ మీద ఇజ్రాయెల్ వెళ్లి అక్కడే పనిచేయడం స్టార్ట్ చేశాడు. అక్కడ అతను పని చేస్తూ 9 నెలలు గడిచిపోయాయి. జూన్ 2024 సమయంలో అనిల్ ఇజ్రాయిల్లో తన పనిలో బిజీగా ఉన్నాడు. ఇటు ఇండియాలో కేరళలోని మన్నార్ పోలీస్ స్టేషన్లో పెద్ద కలకలం. ఎవరో ఒక గుర్తు తెలియని వ్యక్తి పోలీస్ స్టేషన్కు ఆ మిస్టీరియస్ లెటర్ పంపారు. అది చదివిన పోలీసులంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఆ లెటర్లో ఏం రాసుందో ఇప్పుడు మీరు జాగ్రత్తగా వినండి. దాన్ని రాసిన వ్యక్తి చాలా కన్ఫ్యూజన్లో ఇలా రాశాడు: సార్, దాదాపు 15 సంవత్సరాల క్రితం మన ఏరియాలో ఒక మర్డర్ జరిగింది. అలా హత్యకు గురైన మహిళ పేరు కళ. ఆ మర్డర్ 4 వ్యక్తులు కలిసి చేశారని రాసి కింద ఆ 4 పేర్లు కూడా రాశారు. ఆ లెటర్లో ఉన్న మర్డర్ మిస్టరీ గురించి చదవగానే పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. ఈ విషయాన్ని వాళ్ళు ఎంతమాత్రం లైట్ తీసుకోలేకపోయారు. వెంటనే విచారణ స్టార్ట్ అయింది. చుట్టుపక్కల ఉన్న పోలీస్ స్టేషన్లకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశారు. 15 సంవత్సరాల క్రితం కళ అనే మహిళకు సంబంధించిన ఏదైనా మిస్సింగ్ రిపోర్ట్ ఫైల్ అయిందేమో అని వెతకడం మొదలుపెట్టారు. ఆ రిపోర్ట్స్ కోసం సర్చ్ ఆపరేషన్ కూడా మొదలైంది. పోలీసులు ఎంత వెతికినా వాళ్లకు ఎలాంటి ఆధారం దొరకలేదు. ఆఫీసర్స్ అంతా కలిసి ఎంక్వైరీ చేసినా ఏం కనిపించలేదు. ఎవరో కావాలని తమను ఫూల్స్ చేయడానికి ఈ లెటర్ పంపి టైం వేస్ట్ చేస్తున్నారని పోలీసులకు అర్థమైంది.
అయినా సరే వాళ్ళు ఆ లెటర్ను ఏరియా ఎస్పీకి ఫార్వర్డ్ చేశారు. ఎస్పీ ఈ కేసును చాలా సీరియస్గా తీసుకుని ఒక ఎంక్వైరీ టీం ఏర్పాటు చేశారు. దాంతో ఆ కేసు మళ్లీ మోషన్లోకి వచ్చింది. 15 సంవత్సరాలు అనేది కనిపించకుండా పోతే కనీసం ఒక్కరు కూడా మిస్సింగ్ రిపోర్ట్ ఇవ్వకపోవడం అనేది జరగని పని. ఈ లాజిక్ పోలీసులకు అస్సలు మింగుడు పడలేదు. దాంతో వాళ్ళు ఈ కేసును అనుమానంతో చూడడం మొదలుపెట్టారు. కళ కోసం వెతుకుతూ పోలీస్ స్టేషన్ బయటకు వచ్చారు. ఆ పేరు గురించి ఎంక్వైరీ చేస్తూ ఫైనల్గా అనిల్ ఇంటికి చేరుకున్నారు. ఒకప్పుడు అనిల్ కళ కలిసి ఉన్న ఇల్లు అదే. కానీ అక్కడ కళ లేదు. అనిల్ రెండో భార్య మాత్రమే ఉంది. అప్పట్లో కళ అనిల్ మధ్య జరిగిన విషయాలన్నీ ఆమె పోలీసులకు పూసగుచ్చినట్టు చెప్పింది. పోలీసులు చుట్టుపక్కల వాళ్ళను అడిగినా అందరూ అదే మాట అన్నారు. దాదాపు 15 సంవత్సరాల క్రితం కళ సూరజ్ అనే వ్యక్తితో పారిపోయిందని, ఆ తర్వాత మళ్లీ తిరిగి రాలేదని చెప్పారు. అవన్నీ విన్న తర్వాత కళ తన ఇష్టపూర్వకంగానే వెళ్లిపోయినప్పుడు ఇక మిస్సింగ్ రిపోర్ట్ ఎవరిస్తారు అని పోలీసులకు ఒక క్లారిటీ అందింది. తర్వాత వాళ్ళు ఇంకొంచెం ఎంక్వైరీ చేస్తూ కళ తల్లిదండ్రుల ఇంటికి వెళ్లారు. కానీ అప్పటికే వాళ్ళు ఈ లోకంలో లేరని పోలీసులకు తెలిసింది. కళకు ఒక అన్నయ్య కూడా ఉన్నాడు. పోలీసులు అతన్ని విచారించగా అతను ఇలా చెప్పాడు: కళ మా అందరినీ కాదని పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత ఇంకొకరితో పారిపోయిందని తెలిసి మేము ఎంతగానో సిగ్గుపడ్డామని అన్నాడు. ఆ రోజు నుంచి ఆమెతో మాకు సంబంధం తెగిపోయిందని చెప్పాడు. తన ఇష్టపూర్వకంగానే వెళ్లిపోయిన కళ కోసం తాను లేదా తన తల్లిదండ్రులు మిస్సింగ్ రిపోర్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదని అతను తేల్చి చెప్పాడు. పోలీసులకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ దొరికింది. కానీ ఈ స్టోరీలో మెయిన్ క్యారెక్టర్ అయిన అనిల్ కుమార్ మాత్రం వాళ్ళకి ఇంకా దొరకలేదు. తన పని మీద అతను ఎక్కువగా ఇతర దేశాల్లో ఉండేవాడని వాళ్ళ ఎంక్వైరీలో తేలింది. ఎప్పుడూ సౌత్ ఆఫ్రికా, దుబాయ్ లేదా ఖత్తర్లో పనిచేసేవాడు. కానీ 9 నెలల క్రితమే ఒక వర్క్ వీసా మీద ఇజ్రాయెల్ వెళ్ళాడు. ఇప్పుడు అతని దగ్గర ఎలాంటి కాంటాక్ట్ నంబర్ లేదు. అతను ఇజ్రాయెల్లో ఏ కంపెనీలో పనిచేస్తున్నాడో కూడా ఎవ్వరికీ తెలియదు. ఇలా అయితే లాభం లేదనుకున్న ఎస్పీ వెంటనే అనామక లెటర్ మీద ఫోకస్ చేశారు. అందులో మిగతా వాళ్ళ పేర్లు రాసున్నాయి కదా. ఆ పేర్లు ప్రమోద్, సోమన్ మరియు జీను. బహుశా వాళ్ళు ఊరు బయట ఉండుండొచ్చని పోలీసులు గాలింపులు చేపట్టారు. ఎంతో కష్టపడి ఫైనల్గా వాళ్లను పట్టుకుని పోలీసులు గట్టిగా అడిగారు. కానీ ఆ విచారణలో కూడా పోలీసులకు ఏం దొరకలేదు. కొన్ని రోజుల తర్వాత పోలీసులకు ఒక విషయం తెలిసింది. ఈ ప్రమోద్ అనే వ్యక్తికి తరచూ తన భార్యతో గొడవలు జరుగుతూ ఉండేవి. కొన్ని రోజుల క్రితమే ఆమె గొడవ పడి తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ప్రమోద్ కూడా అక్కడికి వెళ్లి తన భార్యను చంపేస్తానని బెదిరించాడు. దాంతో వాళ్ళు లోకల్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం, ప్రమోద్ను 2 రోజులు జైల్లో వేయడం జరిగింది. ఇదొక్కటి తప్ప ప్రమోద్ గురించి పోలీసులకు ఇంకేం దొరకలేదు. ఇక మిగతా వాళ్ళ విషయానికి వస్తే వాళ్ళకు కూడా ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ లేవు. వాళ్ళలాంటి నేరాలు చేసే వ్యక్తులు కారని పోలీసులకు అర్థమైంది. ఇవన్నీ గమనించిన తర్వాత పోలీసులు ఒక కన్క్లూజన్కి వచ్చారు. ఖచ్చితంగా ఆ వ్యక్తులను ఇరికించడానికి ఎవరో కావాలని ఈ లెటర్ పోలీస్ స్టేషన్లో వదిలేశారు. ఎవరికో వాళ్లతో పాత గొడవలు ఉండుంటాయి. అందుకే ఆ లెటర్లో వాళ్ళ పేర్లు రాశారు. దాంతోపాటు అసలు ఊళ్ళోనే లేని కళ పేరు వాడితే ఆ స్టోరీ నమ్మశక్యంగా ఉంటుందని ప్లాన్ చేశారు. నిజానికి కళకు ఎలాంటి ప్రాణహాని జరగలేదు. ఆమె మిస్సింగ్ కూడా కాలేదు. అప్పుడు ఆ లెటర్ రాసిన వాళ్ళను పట్టుకుంటే అసలు నిజం బయటపడుతుందని పోలీసులు భావించారు. ఆ కోణంలో పాత పగలు ఎవరితో ఉన్నాయో తెలుసుకునే పనిలో పడ్డారు. కానీ వాళ్ళకు ఎలాంటి ఆధారం లభించలేదు. అన్ని చోట్ల వెతికినా పోలీసులకు ఎలాంటి ఆధారం దొరకలేదు. ఇక ఇన్వెస్టిగేషన్ కొనసాగించడం అనవసరం అని పోలీసులు చేతులెత్తేశారు. కానీ ఎస్పీకి మాత్రం ఈ కేసులో ఇంకా అనుమానాలున్నాయి. ఒకవేళ కళ నిజంగా బ్రతికుంటే 15 సంవత్సరాలుగా ఆమెను ఎవరు ఎందుకు చూడలేదు అనే ప్రశ్న ఆయన తొలిచేస్తోంది. దాంతో ఎస్పీ ఆ 3 సస్పెక్ట్స్ను మళ్లీ పోలీస్ స్టేషన్కు పిలిపించారు. వాళ్ళను విడివిడిగా విచారించారు. ఎవరో ఒకళ్ళు నిజం చెప్పకపోతారా అని రకరకాల పద్ధతుల్లో అడిగారు. వాళ్ళ భార్యలను కూడా పిలిపించి ఎంక్వైరీ చేశారు. అయినా రిజల్ట్ సేమ్. పోలీసులకు నోక్లు. వాళ్ళ మీద ఉన్న చిన్న చిన్న గొడవలకు సంబంధించిన కేసులు తప్ప మరేమీ లేవు. సరిగ్గా అదే సమయంలో పోలీసులకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. ఈ కేసులో సస్పెక్ట్ అయిన ప్రమోద్ తన భార్యను పుట్టింటి నుంచి వెనక్కి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు ఒక గొడవ జరిగింది. అప్పుడు అతను ఫుల్గా మందు తాగున్నాడు. కోపంతో ఊగిపోతూ తన అత్తగారింటి మీద పెట్రోల్ బాటిల్స్ విసిరాడు. ఆ ఇంటిని తగలబెట్టడానికి టపాసులు కూడా కాల్చాడు. అయితే ఇదంతా ఒక ఎత్తైతే అసలు విషయం మరోటుంది. మందు మత్తులో ప్రమోద్ తన భార్యతో కళను చంపి పాతిపెట్టినట్టే నిన్ను కూడా చంపేస్తాను అని అరవడం చుట్టుపక్కల వాళ్ళు విన్నారు. కానీ పోలీసులు ప్రమోద్ భార్యను ఆ విషయం గురించి అడిగితే ఆమె అలాంటిదేం లేదని అబద్ధం చెప్పింది. ఎస్పీ నుంచి ఆర్డర్స్ ఉండడంతో పోలీసులు ఈ కేసును ఎలాగైనా సాల్వ్ చేయాలని డిసైడ్ అయ్యారు. ఈసారి వాళ్ళు ఒక కొత్త ప్లాన్ వేశారు. సివిల్ డ్రెస్లో వెళ్లి ప్రమోద్ రోజు తాగే బార్లో కూర్చున్నారు. మందు మత్తులో వాడు నిజం చెప్తాడేమో అని వాడిని ఫుల్గా మందు తాగించారు. అలా వాడితో పాటు కూర్చుని ఎన్నో రోజులు టైం వేస్ట్ చేశారు. కానీ వాడు మాత్రం నోరు విప్పలేదు. ఇక లాభం లేదనుకుని తమ స్టైల్లో ట్రీట్మెంట్ ఇవ్వడం మొదలుపెట్టారు పోలీసులు. ప్రమోద్ను రోడ్డు మీద నుంచి ఎత్తుకొచ్చి నేరుగా పోలీస్ స్టేషన్లో పడేశారు. ముందు వాడికి గట్టిగా దేహశుద్ధి చేశారు. ఆ తర్వాత వాడితో ఒక చిన్న గేమ్ ఆడారు. మాకు అన్ని ఆధారాలు దొరికాయి, కళ మర్డర్ కేసులో నిన్ను అరెస్ట్ చేస్తున్నామని పోలీసులు గట్టిగా అన్నారు. ఆ మాట వినగానే ప్రమోద్ కాళ్ళ కింద భూమి కంపించింది. భయంతో వణికిపోతూ, సార్ ఇందులోనే తప్పేం లేదు,
అని నోరు జారాడు. నన్ను అప్రూవర్గా మారిస్తే దీని వెనుకున్న కథ మొత్తం చెప్తాను సార్ అని బ్రతిమలాడాడు. పోలీసులు చీకట్లో వేసిన బాణం కరెక్ట్గా తగిలింది. సరే ఇక మొత్తం నిజం చెప్పమన్నారు పోలీసులు. వాడు చెప్పిన విషయాలు విని పోలీసుల మైండ్ బ్లాక్ అయింది. అవును, కళను చంపింది మేమే అని ప్రమోద్ ఒప్పుకున్నాడు. సోమన్, జీను కూడా ఇందులో ఉన్నారని చెప్పాడు. నిజానికి మేము ఆ తప్పు చేయాలనుకోలేదు, కానీ ఆమె మా ఫ్రెండ్ను మోసం చేసిందని అన్నాడు. ఈ మర్డర్ ప్లాన్ చేసింది మరెవరో కాదు, ఆమె భర్త అనిల్ అని తేల్చాడు. అనిల్ చెప్పడం వల్లే మేమంతా కలిసి ఆమెను చంపాము అని నిజం ఒప్పుకున్నాడు. కానీ మరి కళ్ళ డెడ్ బాడీ ఎక్కడుంది అని పోలీసులు అడిగేసరికి వాడి నోట మాట రాలేదు. సిగ్గుతో తలదించుకున్నాడు. ఆ తర్వాత పోలీసులు సోమన్, జీను ఇళ్లకు వెళ్లి వాళ్లను కూడా పట్టుకొచ్చారు. వాళ్లకు కూడా పోలీస్ స్టైల్లో ట్రీట్మెంట్ దొరికింది. అయినా వాళ్ళు నిజం చెప్పలేదు. కానీ ఆ ట్రీట్మెంట్ డోస్ కొంచెం పెరిగేసరికి నోళ్లు తెరుచుకున్నాయి. కళ డెడ్ బాడీని ఎక్కడ దాచారో బయట పెట్టారు. ఆ రోజు కళ గొంతు నులిమి చంపడానికి ట్రై చేశామని చెప్పారు. ఆమె చనిపోయిందేమో అని భయపడి ఆ బాడీని కారు డిక్కీలో వేసుకుని ఎక్కడ పడేయాలని ఊరంతా తిరిగారట. కానీ అప్పటికి కళ ఇంకా ఊపిరి తీసుకుంటూనే ఉంది. ఎక్కడ పడేయాలో అనే విషయం వాళ్ళెవ్వరికీ ఒక క్లారిటీ లేదు. లాస్ట్కు అనిల్ ఒక దారుణమైన నిర్ణయం తీసుకున్నాడు. ఇంకా ప్రాణాలతో ఉన్న కళను తిరిగి వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళాడు. అక్కడ టాయిలెట్ వేస్ట్ అంతా వెళ్లే సెప్టిక్ ట్యాంక్లో ఆమెను పడేయాలని ఫిక్స్ అయ్యాడు. మేం వాడు చెప్పినట్టే చేశామని వాళ్ళు పోలీసులతో అన్నారు. చీకట్లో ఆ దారుణానికి ఒడిగట్టారు. సెప్టిక్ ట్యాంక్ మూత తీయగానే భయంకరమైన వాసన వచ్చింది. ఆ వాసనకు అనిల్ అక్కడే వాంతులు చేసుకున్నాడు. ఆ తర్వాత కళను ఎత్తి ఆ ట్యాంక్లో పడేస్తుండగా ఆమె అకస్మాత్తుగా వాళ్ళ చేతులను గట్టిగా పట్టుకుంది. తన ప్రాణాలు వదిలేయమని బతిమలాడింది. కనీసం నా బిడ్డనైనా ఒక్కసారి చూడనివ్వండి అని ఏడ్చింది. అవే ఆమె చివరి మాటలు. కానీ వాళ్లలో ఎవరూ ఆ మాట వినలేదు. అనిల్ తన కాళ్లతో కళ ముఖం మీద బలంగా తన్నాడు. అయినా ఆమె వాళ్ళ చేతులు వదలలేదు. నాకు విషమిచ్చి చంపేయండి, ఇలా మాత్రం చంపకండి, నాకు ఊపిరి ఆడడం లేదు అని కళ ప్రాధేయపడింది. సెప్టిక్ ట్యాంక్లో ఎలాంటి ప్రమాదకరమైన గ్యాసెస్ ఉంటాయో మీకు తెలిసిందే. అలాంటి చావు ఎవరికి రాకూడదు. కళ ఎంత బతిమలాడినా అనిల్ ఏమాత్రం కనికరం చూపలేదు. అందరూ కలిసి ఆమెను ఆ సెప్టిక్ ట్యాంక్లో పడేశారు. ఆమె పట్టుతప్పి లోపలికి జారిపోగానే అనిల్ ఆ ట్యాంక్ మూత క్లోజ్ చేశాడు. ఆ ట్యాంక్ లోపల నుంచి కళ అరుపులు, ఏడుపులు వినిపిస్తూనే ఉన్నాయి. ఆమె పడుతున్న నరకం చూడగానే ప్రమోద్ అక్కడి నుంచి పారిపోయాడు. సుమారు 8 నుంచి 10 నిమిషాల పాటు ఆ ట్యాంక్లో ఊపిరి కోసం అల్లాడుతూ ఆమె చనిపోయింది. గాలి కోసం వెలవెల్లాడిన కళ చివరికి ఊపిరి వదిలేసింది. ఇదంతా జరుగుతున్న అనిల్లో ఎలాంటి చలనం లేదు. ఈ విషయం ఎవరికీ తెలియకుండా వాళ్ళు జాగ్రత్త పడ్డారు. ఈ దారుణం గురించి చెప్తుంటే నాకే ఊపిరాడడం లేదు. ఈ భయంకరమైన కథ అంతా విన్న తర్వాత 2024 జూలై 2న పోలీసులు ఫోరెన్సిక్ టీంతో కలిసి అనిల్ ఇంటికి వెళ్లారు. అక్కడ ఉన్న ఆ సెప్టిక్ ట్యాంక్ మూత తెరిచారు. 15 సంవత్సరాలు అంటే చాలా సుదీర్ఘమైన సమయం కదా. ఆ ట్యాంక్లో ఉండే గ్యాసెస్ ఎలాంటి మనిషినైనా ఇట్టే కరిగించేస్తాయి. ఫోరెన్సిక్ టీం ఆ ట్యాంక్ అంతా జల్లెడ పట్టారు. లోపల ఉన్న వేస్ట్ అంతా బయటకు తీశారు. అక్కడ వాళ్లకు కళ మెడలో వేసుకుని ఒక లాకెట్ దొరికింది. దాంతోపాటు కొన్ని వెంట్రుకలు, కొన్ని ఎముకలు కూడా లభ్యమయ్యాయి. వాటిని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. పోలీసులకు కళ డెడ్ బాడీకి సంబంధించిన ఆధారాలు దొరికాయని అందరూ అనుకున్నారు. కానీ ఫోరెన్సిక్ రిపోర్ట్స్ వచ్చాక అసలు నిజం బయటపడింది. ఆ సెప్టిక్ ట్యాంక్లో దొరికిన ఎముకలు, వెంట్రుకలు కళవి కావు అని రిపోర్ట్స్లో తేలింది. ఆ ట్యాంక్లో అసలు ఎలాంటి మనిషి డెడ్ బాడీ ఉన్నట్లు ఆధారాలు దొరకలేదు. మరి ఆ ట్యాంక్లో దొరికిన ఎముకలు ఎవరివి, ఆ వెంట్రుకలు ఏ మహిళవి ఎవరికీ తెలీదు. ఇది మరో పెద్ద మిస్టరీగా మిగిలిపోయింది. కళ డెడ్ బాడీ ఏమైంది? ఆ ట్యాంక్లోనే పూర్తిగా కరిగిపోయిందా? దీనిపై ఇంకా ఇన్వెస్టిగేషన్ కొనసాగుతూనే ఉంది. ఇప్పుడు పోలీసులు ఈ కేసులో మెయిన్ కల్ప్రిట్ అయిన అనిల్ను విచారించాల్సి ఉంది. వాడేమో ఇజ్రాయెల్లో కూర్చుని ఇంకా తన లైఫ్ను ఎంజాయ్ చేస్తున్నాడు. ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా వాడిని ఇజ్రాయెల్ నుంచి ఇండియా రప్పించడం పోలీసులకు ఒక పెద్ద టాస్క్. వాడంతటా వాడు ఎలాగూ తిరిగిరాడు. మరోవైపు కళ అన్నయ్య మాత్రం ఇప్పుడు చాలా బాధపడుతున్నాడు. తన చెల్లిని అపార్థం చేసుకున్నందుకు, ఆమెను వెతికే ప్రయత్నం చేయనందుకు కుమిలిపోతున్నాడు. ఇకపోతే ఈ కథలో అత్యంత ముఖ్యమైన విషయం, పోలీసులకు ఆ అనామక లెటర్ రాసింది ఎవరు? ఆ లెటర్ రాసింది ప్రమోద్ భార్య ఏమో అని పోలీసులు ముందు అనుమానించారు. కానీ అది రాసింది ఒక మామూలు తాగుబోతు అని తేలింది. వాడు రోజు ఆ బార్లో కూర్చుని మందు తాగేవాడు. ఒకరోజు ప్రమోద్ తన స్నేహితులతో మాట్లాడుతూ 15 సంవత్సరాల క్రితం కళను చంపినట్లే నా భార్యను కూడా చంపేస్తాను అని అనడం వాడు విన్నాడు. అసలు ఆ కళ ఎవరు అనేది ఆ తాగుబోతుకు తెలీదు. కానీ చీకట్లో ఒక రాయి వేద్దామని ఆ లెటర్ రాసి పోలీస్ స్టేషన్కి ఇచ్చాడు. ఇందులో ఏమాత్రం నిజమున్నా పోలీసులు కనిపెడతారా లేదా అనేది అతని ఉద్దేశం. పేరు తెలియని ఆ వ్యక్తి చేసిన ఒక చిన్న ప్రయత్నం వల్ల ఈరోజు ఇంత పెద్ద మిస్టరీ బయటపడింది. ఆ లెటర్ గనుక పోలీసులకు చేరకపోయి ఉంటే ఈ ఇన్వెస్టిగేషన్ ఎప్పటికీ జరిగేది కాదు. కళను అంత దారుణంగా చంపిన వాళ్ళు ప్రతిసారి టాయిలెట్ ఫ్లష్ వాడినప్పుడల్లా ఏమనుకుని ఉంటారు? ఆ నీళ్లతో పాటు తమ క్యారెక్టర్ కూడా శుభ్రం అవుతుంది అనుకున్నారా? ట్యాంక్లో ఊపిరాడక వెలవెల్లాడిన కళ ముఖం వాళ్లకు ఎప్పుడూ గుర్తుకు రాలేదా? టాయిలెట్ ఫ్లష్ కేవలం మురికిని మాత్రమే శుభ్రం చేస్తుంది, పాపాల్ని కాదు కదా. అందుకే ఆడపిల్లలు తస్మాత్ జాగ్రత్త. ప్రేమ అనేది కనిపించినంత అందంగా ఉండదు, చూపించినంత తీయగా ఉండదు. అది ఎక్కడ ముగుస్తుందో, ఎలా ముగుస్తుందో ఎవ్వరూ చెప్పలేరు.
వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.